గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసును ఆయన ప్రారంభించారు. టీడీపీ ఆఫీసును ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. 2 రోజులు పార్టీ ఆఫీసులో, 1 రోజు రూరల్ మండలంలో, మిగిలిన రోజుల్లో సెక్రటేరియట్లో ఉంటానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డతో పాటు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పనితీరుకి ప్రామాణికం అశోక్ లైలాండ్ రీఓపెన్ చేయటం, అలాగే బార్లీ కంపెనీ ఇంకా వేరే కంపెనీలు కూడా వచ్చే పరిస్థితి. దాదాపు 200 కంపెనీలు అతి త్వరలో సంవత్సరంలో వచ్చే పరిస్థితి. ఆ రూల్స్ కూడా మార్చి 3 సంవత్సరాల్లోకి పరిశ్రమ ఏర్పాటు చేసే వాళ్ళకి భూమి ఇస్తాం. ఇంకో 1000 ఎకరాలు సమీకరించినా సరిపోనంతగా పారిశ్రామికవేత్తలు మనవాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది, బందర్లో పోర్ట్ ఉంది. ఇంతకన్నా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఇంతకన్నా మంచి అవకాశాలు పారిశ్రామిక ఎదగడానికి ఉండే అవకాశం లేదు. అటు భౌగోళికంగా గన్నవరంలో ఉంటాం. గన్నవరం ప్రజల అదృష్టం, గన్నవరం అదృష్టం. బ్రిటిష్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ అంటాం. దాన్ని పాలకులు ఒక మాదిరిగా పనిచేసిన ఈ నియోజకవర్గం రాబోయే కాలంలో ఇది మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దడం ఖాయం. ఈ నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ పిఏలు, ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. వారం రోజులు వచ్చిన ప్రజల గ్రీవియన్స్ అన్ని మాక్సిమం వాళ్ళు సరి చేస్తారు. ఇంపార్టెంట్ ఇష్యూలు నేను ఉన్న 2 రోజుల్లో నేను పరిష్కరిత ఈ 3 మండలాలు పోయింది. విజయవాడ రూరల్ మండలం, విజయవాడ ఆఫీస్ లో ఒకరోజు ఎవరు మిగతా ఇప్పుడు సెక్రటరీ పనులు చూసి పరిశ్రమలు తీసుకోవడమే లక్ష్యంగా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు ధ్యేయంగా పనిచేస్తాం. ఓకే సార్. శాసనసభ్యులు